గోదావరి జిల్లాలో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక మాఫియాలా తయారైన అక్రమ వ్యాపారులు రేషన్ బియ్యాన్ని కొల్లగొడుతున్నారు. గతంలో దళారులు చిన్న వ్యాపారులతో నడిచే రేషన్ బియ్యం వ్యాపారం ఇప్పుడు సిండికేట్గా మారింది. రేషన్ డీలర్ల నుంచి నేరుగా ప్రజాప్రతినిధులు సూచించిన వారికి మళ్ళుతున్నాయి. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి మళ్ళీ ప్రభుత్వానికే అమ్ముతున్నారు. గోదావరి జిల్లాలో రేషన్ మాఫియా ఎలా సాగుతుందో ఒకసారి చూద్దాం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పేదల కోసం సరఫరా చేస్తున్న బియ్యంతో భారీ స్థాయిలో అక్రమ దందా జరుగుతోంది. రేషన్ కార్డుదారులకు సరఫరా చేయాల్సిన బియ్యాన్ని నేరుగా డీలర్ల వద్ద నుంచే కొనుగోలు చేసి ఈ అక్రమ దందాను నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో బియ్యం అక్రమ రవాణా జరిగిపోయిందంటూ గగ్గోలు పెట్టిన కూటమి నేతలు ఇప్పటి బియ్యం మాఫియా గురించి నోరు మెదపడం లేదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నెలకు సుమారు 20,000 టన్నుల రేషన్ బియ్యం లబ్ధిదారులకు సరఫరా అందుతుంది. జిల్లాలో అనపర్తి నియోజకవర్గం ఈ దందాకు ప్రధాన కేంద్రంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. అనపర్తి నియోజకవర్గంలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రేషన్ బియ్యం అక్రమ దందా భారీ స్థాయిలో జరుగుతోందని, కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి చెబుతున్నారు. కార్డుదారుల నుంచి కిలో బియ్యం 18 రూపాయల చొప్పున కొనుగోలు చేసి మిల్లర్లకు విక్రయిస్తున్నారని, ఇదే బియ్యం రొటేషన్లో మళ్లీ పీడీఎస్ బియ్యంగా మారి ప్రభుత్వం 40 రూపాయలకు కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నదని ఆయన విమర్శిస్తున్నారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మరికొందరు ప్రజాప్రతినిధుల సహకారంతో రేషన్ బియ్యం మాఫియా పెద్ద ఎత్తున నడుస్తున్నదని ఆరోపిస్తున్నారు. పదే పదే సార్టెక్స్ మిషన్లలో నలిగిన బియ్యాన్ని తినడం వల్ల అనేక రకాల కొత్త వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి. గవర్నమెంట్కి మామూలుగా అయితే 40 రూపాయల వరకు కేజీకి వర్కౌట్ అవుతుంది. అటువంటిది 18 రూపాయలకి తీసుకుని వీళ్ళు లోకల్గా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అవనండి, మంత్రులు అవనండి, ప్రభుత్వం అవనండి, వీళ్ళ వాటాలన్నీ పోను అది మళ్ళీ 40 రూపాయల వరకు కూడా మళ్ళీ రేషన్ షాపులకి మళ్ళీ పీడిఎస్ ద్వారా వస్తుంది. అంతేకాకుండా ఇది ఒక్క సంవత్సరందే కాదు, ఇది ఎన్ని సంవత్సరాలు దాని నిల్వ ఉంటుందో కూడా తెలియదు. మళ్ళీ అదే రీసైక్లింగ్ వల్ల లేనిపోని కొత్త డిసీజులు వస్తాయి. అంతేకాకుండా ఈ బియ్యం ఎప్పుడైతే ఉందో ఈ రేషను సంబంధించి గొడవన్స్లోనూ ఈ పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతుంటారు ఈ పురుగు పట్టకుండా ఉండటానికి. అటువంటిది రిపీటెడ్గా అది వాడడంతో కూడా ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. రేపు భవిష్యత్తులో కూడా ఇటువంటి రిపీటెడ్గా తినడంతో క్యాన్సర్ బారిన కూడా పడే అవకాశం ఉంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రేషన్ బియ్యం దందా పెద్ద ఎత్తున సాగుతోందని మాజీ ఎంపీ వంగ గీత కూడా ఆరోపించారు. గతంలో చిన్నపాటి వ్యాపారులు కొద్దో గొప్పో బియ్యాన్ని కొనుగోలు చేసి జీవనం సాగించేవారని, కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులే ఈ భారీ దందాకు తెరతీశారని చెబుతున్నారు. కాకినాడ పోర్టు నుండి అక్రమంగా బియ్యం తరలుతోందని ఆరోపించిన కూటమి నేతలు భారీ స్థాయిలో జరుగుతున్న రేషన్ దందాపై నోరు మెదపడం లేదని మండిపడ్డారు. ఒక పెద్ద సిస్టమ్ ఏర్పాటు చేసి ఇక మొత్తం డీలర్స్ అందరినీ కూర్చోబెట్టి ఇది ఒకళ్ళ ద్వారానే వెళ్ళాలి, దీనికి ఎంత కావాలి, కేజీకి ఎంత పడాలి, బ్యాగ్కి ఎంత పడాలి, దీనికి ఎంత పడాలి, ఒకళ్ళకే రావాలనే విధానం అనేది, అవినీతి అనేది, మాఫియా అనేది సిస్టమైజ్ చేశారు. ఎవరైతే దొంగే కంచే చేను మేసినట్లుగా ఎవరైతే గవర్నమెంట్ పట్టుకోవాలో వాళ్ళు పట్టుకోకుండా వాళ్లే మాఫియాని ప్రోత్సహించడం అనేది నిజంగా చాలా అన్యాయం. ఒక పక్క ప్రజలకు అన్యాయమే మాత్రమే కాకుండా ఇటు ఆరోగ్యపరంగా కానీ లేకపోతే వ్యవస్థ పరంగా కానీ మేము తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తున్నాం దీన్ని. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులే సిండికేట్గా మారి రేషన్ డీలర్లు ఎవరికి బియ్యం విక్రయించాలో కూడా నిర్ణయించి కోట్లు దండుకుంటున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అనపర్తిలో జరిగిన రేషన్ డీలర్ల సమావేశంలో బియ్యం ఎవరికి ఎంతకు విక్రయించాలో కూడా రెవెన్యూ అధికారులు అనధికారికంగా ఆదేశాలిచ్చారంటే అధికార పార్టీ అండతో రేషన్ మాఫియా ఏ స్థాయిలో పాతుకుపోయిందో తెలుస్తోందని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.